హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్త్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఈ 2 days మన వీడియోస్ రాలేదు, మెసేజ్ పెడుతున్నారు, మిస్ అవుతున్నాం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగే వచ్చేసాం కాబట్టి జస్ట్ ఒక 10 minutes మీకు వీడియో చేసేసేస్తా. రెస్ట్ కావాలి కదా రేపటి నుంచి కంటిన్యూగా వీడియోస్ చేయడానికి. సో కంటెంట్ ఏంటి అంటే మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకేనా? చూద్దాం, ఒక 10 minutes చేద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్. ఓకేనా? కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకేనా? ఏ పైల్ రెజనేట్ అవుతా ఆ పైలే తీసుకోండి. ఇది 50-60% రెజనేట్ అయితేనే మీది, లేదనుకుంటే లీవ్ ఇట్. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడవచ్చు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, వీడియోస్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్. కార్డ్స్ కనపడుతున్నాయి, చెక్ చేద్దాం. శ్రీమాత్రే నమః. మీ ఫీలింగ్స్. ఓకే, ఏంటి కార్డ్స్ చేజారిపోతున్నాయి. ఓకేనా? ఇది ఇలా పెట్టేసేద్దాం. మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా కార్డ్స్ తీద్దాం. ఎన్ని కార్డ్స్ తీసారో ఒకసారి చెక్ చేసేసి 2, 3, 4, 5 ఇందులో నుంచి మీ పార్ట్నర్ తీద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఫీలింగ్స్ ఇవ్వండి. మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఓకేనా? క్లారిటీ ఉంది మీ పర్సన్కి. సో ఇది ఇలా పెడదాం మనం, తర్వాతకి తీద్దాం. ఇది మీవి. సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలేచింది యామినిలా. ఓకే, అయితే మీ ఫీలింగ్స్ వచ్చేసేసి మీ పార్ట్నర్ ఎలా ఉన్నాయంటే, మీ ఫీలింగ్స్ వచ్చేసి మీ పార్ట్నర్ ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, నన్ను కాదనుకొని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా, నా మీద ఫీలింగ్స్ మా పర్సన్కి లేవా, నేను ఎంత దగ్గర అవ్వాలనుకున్నా మా పర్సన్ నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు, సో అని చెప్పేసానని మీరు మీ పర్సన్ గురించి ఆలోచించటం. ఓకేనా? ఇన్మెచ్యూర్గా మీరు ఆలోచించటం, మీ పర్సన్ యొక్క ఫొటోస్ చూడటం, పిక్స్ చూడటం, ఓకే, ఏడవటం, మీ పర్సన్ గురించి పదే పదే ఆలోచించటం, మీ పర్సన్ని మిస్ అవుతున్నారు, మీ పర్సన్ వాయిస్ రికార్డ్స్ వినటం. ఓకేనా? మీ పర్సన్ తప్ప ఇంకో ప్రపంచం లేదు. ఓకే, ఎప్పుడు మీరు ఆన్లైన్కి రావాలి, మీ పర్సన్ గురించి చెక్ చేసుకోవాలి, మళ్ళీ బ్యాక్ అయిపోవాలి. ఓకేనా? ఉన్న పలంగా మీ పర్సన్ గురించి వేగవంతంగా మీ పర్సన్ నిలదీసి అడగాలన్నంత బాధ అయిపోతుంది. ఓకే, సో మీ ఫీలింగ్స్ అల్ బాటమ్ డెక్ ఇలా. ఎవరితో ఉన్నా, ఎంతమందిలో ఉన్నా మీ పర్సన్తో ఉన్న ఫీలింగ్ మీకు ఇంకెవ్వరు ఇవ్వరు, మీరు హ్యాపీగా ఉండలేరు అని చెప్పేసానని మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ. ఓకేనా? అయితే హెల్దీ రిలేషన్ కాదు. మీరు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు కాబట్టి ఇది హెల్దీ రిలేషన్ కాదు.
ఎందుకు ఇలా, నేను ఎందుకు ఆ పర్సన్ గురించి పదే పదే ఆలోచించటం, దేనికి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఆలోచిస్తున్నాను, నాకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని మీలో మీరే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరిలో చేంజెస్ వస్తాయి. ఎంతకాలం అని వెయిట్ చేయాలి? ఈ వెయిట్ చేసినా ఉపయోగం లేని వ్యక్తులు కానీ, ఉపయోగం లేని సిచ్యువేషన్స్ కానీ, ఉపయోగం లేని బంధాలు కానీ వేస్ట్. ఎందుకు వేస్ట్ అనంటే మీరు ఒక ప్యాటర్న్ అలవాటు చేశారు. మీరే కాల్ చేయటం, మీరే మెసేజ్ చేయటం, మీరే పలకరించటం, మీరే దగ్గర అవ్వటం, మీరే బెక్ చేసుకునటం, మీరే బతిలాడటం, ఇలా అలవాటు అయిపోవటం వల్ల, అంటే ఒక వ్యక్తికే కాదు, ఒక పనికే కానీ, ఒక రిలేషన్కే కానీ, ఒక బంధానికే కానీ, బట్ దేనికైనా ఎలా అలవాటు చేసుకుంటే అలానే స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా అలవాటు చేసుకున్నారు కాబట్టి ఎంతమందిలో ఉన్నా మీతో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీతో మీరు హ్యాపీగా ఉండటం కూడా మర్చిపోయి కూడా చాలా రోజులు అవుతుంది. ఓకే, అయితే మానసికంగా చాలా మీరు కురింగిపోతున్నారు. ఓకేనా, ఈ రిలేషన్లో వర్క్ చేసి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చి మిమ్మల్ని మీరు కోల్పోయారు కంప్లీట్గా. వీడియో చూసిన మా వ్యూవర్స్. ఓకేనా, కర్కాటకం, మీనం, వృశ్చిక రాశి, వృషభం, కన్య, మకర రాశులు ఎక్కువ కనపడుతున్నారు. నిద్ర ఉండదు, అంటే కళ్ళు మూసుకుంటే మీ పర్సన్ గురించి ఆలోచించటం, ఏం చేస్తున్నా మీ పర్సన్ ఫీలింగ్స్తోనే ఉండటం, మీ పర్సన్ తప్ప ఇంకా వేరే ఆలోచన మీకు లేదు. సో మీకు మీ పర్సన్తో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు, మీరైనా మీ పర్సన్ అయినా. ఓకేనా, కోపం వచ్చేస్తుంది. ఇదంతా కాదు, నాతో నేను అయినా హ్యాపీగా ఉండాలి, ఆ పర్సన్ లేకున్నా సరే నేను హ్యాపీగా ఉండాలని చెప్పేసానని ఫైనల్గా మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఓకే, అయితే మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ అవుతుంది కాబట్టి, సో మీకు మీరుగానే సాక్రిఫైస్ చేసి ఎప్పుడు హీల్ అవుతాను, ఎప్పుడు నేను సంతోషంగా ఉంటానని చెప్పేసని మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు. ఓకేనా, ఇది మీ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్. మీకు ఈ పైల్ రెజనేట్ అవుతే తీసుకోండి, లేదనుకుంటే అదే ముందో చూద్దాం. ఓకేనా, బాటమ్ డెక్ వచ్చేసేసి కంప్లీట్గా ఆ పర్సన్ ఫొటోస్ చూస్తున్నారు మీరు, ఆ పర్సన్ వాయిస్ వినడానికి కోసం. ఆ పర్సన్ ఆరా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తుంది, ఎందుకంటే మీరు కంప్లీట్గా లో ఎనర్జీలో ఉన్నారు. ఇలా గమనించేసేస్తే ఒక్కటన్నా పాజిటివ్ కార్డ్, ఇది ఒక్కటి తప్ప అన్ని నెగిటివ్ కార్డ్స్ వచ్చేసాయి. అంటే మీ ఆరా, మీ ఆలోచన, మీ వైబ్రేషన్స్ మొత్తం లో, ఇలా లో ఎనర్జీలో ఉన్నారమ్మా. ఇలా ఉండటం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతారు. వాళ్ళకేంటి, వాళ్ళకు నచ్చిన చోట, వాళ్ళకు కావాల్సిన చోట, ఓకేనా, వాళ్ళకు కావాల్సిన చోట వాళ్ళు వెతుక్కుంటున్నారు. అలా అని మిమ్మల్ని మీరు కోల్పోవద్దు కదా. ఓకేనా, మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. నాకు ఎక్కువ కొంచెం మాట్లాడాలంటే నాకు అసలు జర్నీ చేసేస్తే ఆ జర్నీ ఫీలింగే ఉంది కాబట్టి, సో మీకోసం ఈ చిన్న వీడియో చేస్తున్నా. బట్ రేపటి నుంచి కొంచెం స్ట్రాంగ్గా చెప్తాను, మా అర్థం చేసుకోండి. ఓకే, వీలు వచ్చేసింది. ఏంటో మీ మహానుభావుడు మరి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. మ్యూజిషియన్ ఎనర్జీ టవర్ వీళ్ళకి వచ్చేసిందిగా. డెత్. ఏంది మీ ఎనర్జీయా, మీ పర్సన్ ఎనర్జీయా? 24/7 ఈ పర్సన్లో చేంజెస్ వచ్చేసాయి. బాగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి. ఓకేనా, క్లారిటీ ఉంది. ఎంత పాజిటివ్గా బాటమ్ డెక్ కూడా చూడండి, అంత పాజిటివ్గా వచ్చేసాయి. మరి మీ ఎనర్జీయా, మీ పర్సన్ ఎనర్జీయా? కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీతో. ఓకేనా, టవర్ వచ్చేసేసింది, డెత్ వచ్చేసింది, 6 of Swords వచ్చేసి, వ్యాన్స్ వచ్చేసింది. అంటే కంప్లీట్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే డెస్టినీ నమ్ముతారా మీరు? నమ్మాలి. ఎందుకంటే యూనివర్స్ ఉన్నారు, భగవంతుడు అనేవాడు మనకున్నాడు. ఖచ్చితంగా జరగాల్సిన టైంలో జరిపించి తీరుతాడు. ఎప్పుడే కానీ హోప్ వదిలేసేసుకోకండి. టవర్ రావటం, ఇక్కడ 6 of Wands రావటం అంటేనే ఇక్కడ మీరు చూడరు. ఓకేనా, మీ పర్సన్లో ఇంత చేంజెస్ మీరు గమనించరు, ఎందుకంటే కంప్లీట్ డెత్ అయిపోయింది. ఓకే, అసలు మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ కానీ, లవ్ కానీ, అట్రాక్షన్ కానీ ఏదీ లేదు. ఇయర్స్ అవుతుంది. ఓకేనా, అలాంటిది ట్రాన్స్ఫర్మ్ అవుతున్నారు అన్నట్టు, మీ పర్సన్ చేంజ్ అవుతున్నారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు షూర్గా. ఇక్కడ కూడా దీంట్లో వచ్చేసింది, హెరోపెంట్ వచ్చేసింది కాబట్టి బాటమ్ డెక్కి దీంట్లో హెరోపెంట్ వచ్చేసింది. సో మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీకు దూరంగా ఉంటాయి. మీ వైఫ్, మీ హస్బెండ్ మళ్ళీ మీరు మీట్ అవుతారు. ఓకేనా, ఇది ఖచ్చితంగా హస్బెండ్ కోసం చూస్తున్నా, మీరు వైఫ్ కోసం చూస్తున్నా, మళ్ళీ తిరిగి వస్తారు. ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే పాజిటివ్గా ఉన్నాయి. వాళ్ళు పాజిటివ్గా వీళ్ళలో ట్రాన్స్ఫర్ చేంజ్ అయిపోయింది.
అంటే మనిషి పుట్టక పుడితే ఎదుటి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి. అన్నమే కదా తినేది, అర్థం చేసుకోవాలి, మారాలి, మారి తీరాలి. టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పనా? వెయిట్ చేస్తున్నారు మీ రిలేషన్ కోసం. ఎస్, గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా అన్నమే కదా తినేది, ఇంకా వేరేది ఏది తినట్లేదు కదా. అంటే వేరేది అంటే తప్పుగా అనుకోకండి. అన్నం బదులు అహంకారాన్ని తినట్లేదు. ఎలా అంటే నేను ఇలానే ఉంటాను అన్న అహంభావము, ఎదుటి వాళ్ళే నన్ను పలకరించాలి, ఎదుటి వాళ్ళే నాకు దగ్గర అవ్వాలి అని ఇలాంటి వాళ్ళు కొంచెం ఒక వెరైటీగా ఉంటారు అన్నట్టు. అలా ఉన్నవాళ్ళు ఇలా మారుతున్నారు. మారాలి, మారి తీరాలి. డెత్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. కమ్యూనికేషన్. మీ పర్సన్ ఆరా చాలా ఎనర్జీ ఉంది చాలా చేంజ్ అయ్యారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. ఎవరి ఎనర్జీయో మొత్తానికైతే చాలా చేంజ్ అయ్యేది. వృషభం, కన్యా, మకర రాశులు, మేషం, సింహ, ధనురాశి, కర్కటకం, మీన, వృశ్చిక రాశి. నైస్. మెజిషియన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. చెప్పండి యూనివర్స్. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్. బాటమ్ డెక్ జస్టిస్, మెజిషియన్, మళ్ళీ మెజిషియన్. ఓకే, మీరు పైకి ఒక రకంగా ఉన్నారు, లోపల ఒక రకంగా ఉంటున్నారు. వీడియో చూస్తున్న వాళ్ళు టారో రీడర్ అయి ఉండొచ్చు, లేదంటే ఇంట్యూషన్ పవర్ అయి ఉండొచ్చు. మీకు కొద్దిగా గొప్ప 6 సెన్స్ పనిచేస్తుండొచ్చు, మీకు కానీ మీ పర్సన్కి కానీ. ఓకేనా? రెడ్ అనేది మీకు కలర్ చాలా ఇష్టమైన కలర్ అయి ఉండొచ్చు. వెహికల్ రెడ్ ఉండొచ్చు. డ్రెస్ ఎక్కువ రెడ్ డ్రెస్ వేస్తుండొచ్చు, లేదంటే ఈ మధ్యకాలంలో రెడ్ కలర్ ఎక్కువ చూస్తుండొచ్చు. బట్ ఎనీథింగ్, రెడ్ అనేది ఇష్టం. బట్ నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, నాకు 2 కార్డ్స్ ఇవ్వండి. ఓకే, ఏ పైలు రెజనేట్ అవుతే ఆ పైలో తీసుకోండి వెరీ గుడ్. ఈ డెక్లో నుంచి మీకు తీస్తా, మీ ఎనర్జీస్ తీస్తా. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. వావ్. ఓకే, ఓకే. ఒక ఆశ ఎదలోన దాగి. ఫైనల్గా మీ ఇద్దరు ఒకరి నుంచి ఒకరైతే దాచేసేసుకుంటున్నారండి. కంప్లీట్గా మీరు హీల్ అవ్వండి. ఇది ఎవరి ఎనర్జీయో తెలియట్లేదు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని క్లాస్ వీక్ అంత నాకు ఓపిక లేదు. ఎండ్ అయిపోయిందమ్మా. ఓకేనా? ఎండింగ్ అవ్వాల్సిందే. ఎదురు చూసి నిరుత్సాహం తప్ప అర్థం చేసుకునే వాళ్ళ వెనకాల పడి మీ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు, మీ ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటున్నారు. ఓకేనా? మీ ఎమోషన్స్కి, మీకు వాల్యూ లేని వ్యక్తుల గురించి ఎక్కువ ఆలోచించి మిమ్మల్ని మీరు కోల్పోకండి. ఓకేనా? ఈ ఎనర్జీ ఇవ్వద్దుమా. ఇంత బాధపడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. బాధపడకండి. ఓకే? ఇలా బాధపడటం వల్ల మీ హెల్త్ పాడవుతుంది. హెల్త్ పాడైపోతే వాళ్ళు ఏమన్నా వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా? లేదు. మీ ఎనర్జీ చూడు. ఎవరో మొత్తానికైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఈ బాధలో నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నారు, లెసన్ నేర్చుకుంటున్నారు, హెర్మోట్ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మిమ్మల్ని మీరు వెతుకుతున్నారు. వెతకండి, మీలో మీరే వెతుక్కోండి. ఖచ్చితంగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే? ఖచ్చితంగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మన కోసం మనం ఆలోచించడం మొదలు పెడతామో, మనలో మనం రాంగ్ రైట్ అని ఎప్పుడు తెలుసుకుంటామో, ఎదుటి వాళ్ళ ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేస్తాను. ఓకేనా? మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ చాలా బరువైపోతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా ఈ పర్సన్, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరా వేరే వాళ్ళ, మీరా వేరే వాళ్ళ, ఇలాంటి వ్యక్తులను నరికి పడేయాల. ఒక మంచి వాళ్ళను, ఒక ఏదీ లేకుండా ఒక కేవలము ఒక ఆరాధిస్తున్న వాళ్ళను మైండ్లో ఉన్నా కూడా, వాళ్ళ ప్రేమ తెలిసి కూడా వాళ్ళని ఇంకా వాళ్ళకన్నా బెటర్మెంట్ వల్ల అని ఇలా ఆలోచిస్తారు. చూసారా? ఇంటికుడికి బంటికుడికి చెడిన వాళ్ళు అవుతారు.
అలాంటి వ్యక్తులు ఒక స్టబన్ మనీ మైండ్ తప్ప ఎమోషన్స్కి తావులేని వ్యక్తి ఈ వ్యక్తి. ఓకేనా? మీరా ఇంకొకరా నేను మరి గ్రోత్ చేయనా, ఒక స్టెప్ తీసుకున్నా వద్దా, అలా ఆలోచిస్తున్నారు. ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారో అంత భారంగా ఆలోచిస్తున్నారు. ఓకే, అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఈ విధంగా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ ఏ పైల్ మీకు రెజనేట్ అవుతుందో ఆ పైలే తీసుకోండి. మా అవుట్కమ్ తీద్దాం. వీడియో చూసిన తర్వాత నాకు ఒక ఈవినింగ్ కాల్ చేయండి మా, ఎవరైనా సరే. ఇప్పుడు చేయకండి మా, కొంచెం నాకు రెస్ట్ అవసరం. నేను మొబైల్ ఆఫ్ చేస్తే మొబైల్ ఆఫ్ ఉంది ఏంటక్క అని మెసేజ్ చేస్తారు. ఆన్ చేసి ఉంచితే ఫోన్స్ వస్తుంటాయి. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. వేరే వాళ్ళు మెసేజ్లు చేస్తే ఇప్పుడు ఇచ్చేసాను నేను. 2 days నుంచి వాళ్ళ మెసేజ్లు ఇప్పుడు ఓపెన్ చేసి చూసి వాళ్ళకి ఇచ్చాను. ఎనీవే, మీరు చూపిస్తున్న ప్రేమకి, మీరు ఇస్తున్న కేరింగ్కి థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ యాన్సెస్టర్ అవుట్కమ్ ఇవ్వండి. వెరీ గుడ్. ఎవరైనా జీవనండి, కీప్ ఇట్ అప్ మా. పాజిటివ్గా మారబోతున్నారు. మీ పెయిన్ ఎండవబోతుంది. మీరు పడ్డ దానికి ఫలితం అయితే రాబోతుంది. మీరు దేనికోసం బాధపడిద్ది, ఒక హెల్తా, ఒక వ్యక్తి, ఒక సిచ్యువేషనా, ఒక మనీ ప్రాబ్లమా, బట్ హీల్ అవ్వాలనుకుంటున్నారా, ఎనీథింగ్ ఏదైనా కూడా అది మీ జీవితంలో జరగబోతుంది. ఒక చెడు వెనక ఒక మంచి, ఒక మంచి వెనక ఒక చెడు, ఒక దుఃఖం వెనకాల ఒక సంతోషం, ఒక సంతోషం వెనకాల ఒక బాధ. మనిషి లైఫే ఇది. అది తెలుసుకోండి ఫస్ట్. చెప్పండి ఏంజల్స్. ఆపర్చునిటీ, ఏదో ఆపర్చునిటీ రాబోతుంది. ఎస్, ఓకేనా? థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్. ఖచ్చితంగా కోరుకుంటున్నారా? ప్రజెంట్ ఒక వ్యక్తి గురించి డ్రాప్ అయిపోయారా, స్టక్ అయిపోయారా, ఉపయోగం లేని వ్యక్తుల గురించి బాధపడుతున్నారా, వేడుకుంటున్నారా? అది కాస్త ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ఒక వ్యక్తి అయినా, ఒక పరిస్థితులైనా, ఒక ప్రాబ్లం అయినా ఏది శాశ్వతం కాదు. ఓకేనా? ఏది శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెసినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్.